హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 216వ నామం మహాసత్వ. 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేటప్పుడు ఓం మహాసత్వాయ నమః అని నమస్కరించుకోవాలి. మహాసత్వ అంటే మహామహిమాన్వితమైనటువంటి ఉనికి గలది అని అర్థం. ఈ నామం నుంచే మహాసత్వ, మహాశక్తి, మహారథి, మహాభోగ, మహేశ్వర్య, మహావీర్య, మహాబల, మహాబుద్ధి, మహాసిద్ధి ఒక గుంపుగా వస్తాయి. అందులో సత్వం, శక్తి, రతి, భోగం, బుద్ధి, బలం, ఐశ్వర్యం, వీర్యం ఇవన్నీ కూడా లోకంలో అందరికీ కనబడుతూనే ఉంటాయి. శక్తి లేనిది ఎవరికి? అందరికీ ఉంది. అలాగే బుద్ధిమంతులు చాలామంది కనబడుతున్నారు. బుద్ధిమంతులు అంటే తెలివైన వారు. మరి అమ్మ మహాబుద్ధి, మహాశక్తి అని ఎందుకు చెప్పాలి? ఇక్కడ చూస్తున్నది ఒక సామూహిక శక్తి అని అర్థం చేసుకోవాలి. అమ్మవారిని ఏం వర్ణిస్తున్నామో అవన్నీ ఈ ప్రపంచంలో ఉన్నాయి. కానీ ఇవన్నీ విడివిడిగా మనకి కనబడుతున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల జ్ఞానాలకి ఒకటే జ్ఞానం మూలం, అదే ఆ తల్లి పరమేశ్వరి. విడివిడిగా చూడకుండా సమిష్టిగా చూడటం, ఆ జ్ఞానమే ప్రపంచమంతా పరచబడి కనబడుతోంది అని మనకు తెలుస్తుంది. యాదేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత. ప్రతి ఒక్క మనిషిలోనూ ప్రతి ప్రాణిలోనూ బుద్ధి రూపంలో అమ్మ ఉన్నది. యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు సృష్టిరూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఇవన్నీ కూడా మనకున్నవే. ఎక్కడ చెప్తున్నారు? అదంతా కూడా దుర్గా సప్తశతి పారాయణలో చేసే వాళ్ళకి ఇది బాగా అనుభవంగా ఉంటుంది. ఇవన్నీ అమ్మవారిని ఎందుకు చెప్తున్నారంటే, ఆవిడ మహాశక్తిగా లోకంలో అలా వ్యాపించి ఉన్నది. సర్వభూతాల యందు ఉన్నటువంటి సర్వస్వరూపాలు అంతా కూడా అమ్మ ఏకశక్తిని పరిశీలిస్తున్నాయి. సప్తశతిలో రహస్యాలన్నీ కూడా ఎందులో ఉన్నాయంటే, ఇప్పుడు మనకు తెలుస్తుంది కదా, మనం ఈ నామం నుంచి ఈ నామం దాకా దుర్గా సప్తశతి చెప్పుకున్నాం మనం. ఆ దుర్గా సప్తశతి ఈ సప్తశతి విధానంలో మనకి అమ్మ చండిగా, ఈ చండీ విద్యగా ఇది కనబడుతోంది. ఇక్కడ మహాసత్వ ఇలా ఎందుకు చెప్తున్నాము? మనకి కడుపులోకి తీసుకున్నటువంటి నీరు ఖాళీ అయిపోతే మళ్ళీ నది దగ్గరికి వెళ్తాం. అలాగే మనకి కావాల్సినటువంటి సత్వం, శక్తి, బుద్ధి ఏదైనా సరే నిండుకుంటే, అంటే లుప్తమైపోతే, మహాశక్తి మహాసత్వం అని ఒక్కసారి అమ్మను పట్టుకుంటే మళ్ళీ ఆవిడ మనకి రీఛార్జ్ చేస్తుంది. అమ్మవారే మూలమని తెలుసుకున్న వారికి కావాల్సినంత దొరుకుతూనే ఉంటుంది. ఇది గ్రహించుకోవాలి. ఈ నామాలతో మనం ప్రపంచంలో పరిమితిగా చూసేది ప్రతిదీ కూడా అమ్మవారి వెలిగే అని తెలుసుకుంటాం. ప్రతి చోట అణువణువున విశ్వమంతా వ్యాపించి ఉన్న మహారూప అమ్మ. ఈ మహారూప అమ్మ ఇస్తున్నటువంటి శక్తే ఈ మహాసత్వ. సత్వం అనే మాటకి సత్ త్వం. సత్ అంటే ఉనికి, అలాగే సత్ అంటే ప్రాణం, సత్ అంటే బలం. మన ఉనికికి ఆధారమైనటువంటివన్నీ కూడా సత్ అనే శబ్దంతోనే ఉన్నాయి. అలాంటి సత్తుతో కూడినది సత్వం. అందుకే అమ్మ ఆ సత్వం కూడా మహాసత్వ. ఉన్న సత్వాలలో కల్లా గొప్పదైన సత్వ. మనకొక ఉనికి కావాలి అని అమ్మవారు మహాసత్వ. గొప్ప ఉనికి కలిగింది, గొప్ప ప్రాణశక్తి ఉన్నది, గొప్ప బలం ఉన్నది. ఆ బలంవత చాహం అనే మాట కృష్ణ పరమాత్మ గీతలో చెప్పారు. బలవంతులలో బలంని నేనే అని తెలుసుకో అని చెప్పారు ఆయన. ఎక్కడ భగవంతుడు ఉన్నాడని వెతకడం కాదు. ఒక ఆయన భగవంతుడు కనిపించట్లేదు కాబట్టి దేవుడు లేడు అన్నాడు. వెంటనే గురువు కనిపించేదంతా కూడా భగవంతుడే అని తెలుసుకో అని ఆయన బోధ చేస్తారు. అలా కనిపించే ప్రతి దాంట్లోనూ అమ్మను వెతకమని సప్తశతి పారాయణ చెప్తుంది. కానీ మన బుద్ధి అంత దూరం రానివ్వదు. భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం. ఇందులో ఏ ఒక్కటి కూడా మనం తెచ్చుకోలేదు.
సృష్టిలో మనం వచ్చేటప్పుడు ఏమీ లేదు, వెళ్ళేటప్పుడు ఏమీ ఉండదు. ఇది అంతా భగవంతుడి సృష్టి. మనం వచ్చి కేవలం అతిథులుగా ఉండి వెళ్ళిపోతూ ఉంటాం. ఒకడు అద్భుతంగా పాడతాడు, ఒకడు మాట కూడా రాదు. అంటే వారి యొక్క యోగ్యతలను బట్టి పరమేశ్వరుడు అనుగ్రహిస్తున్న జీవితాన్ని మనం అనుభవించి వెళ్ళిపోవాలే కానీ ఇది నాది, ఇది మాది, ఇది దీనివల్ల దీనికోసం నేను పోరాడతా, ఇవన్నీ పిచ్చి పనులు. ఇలా మన సృష్టిలో ప్రతిదీ గమనించుకుంటూ వెళ్తే ఆవిడ మహా అంటే గొప్పగా కనబడుతుంది. అన్నిటికంటే గొప్ప శక్తి అమ్మ, అదే మహాసత్వ. ఈ నామజపం వల్ల ఎందులో అయినా సరే ఉత్తమ ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, అనారోగ్యంతో ఉన్నవారు, బలహీనులు, అనాథలు, ఒంటరివారు, కష్టం అని ఏదైనా పని చేయలేక ఆగిపోయిన వారు, వీళ్ళందరూ కూడా తల్లిని శరణు వేడుకొని ఈ నామజపాన్ని లలితా సహస్రంతో సంపుటీకరణ చేయడం వల్ల వారికి విజయం లభిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః.